హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అదే లాస్ట్ నైట్ తిరుపతి వచ్చాను. మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల అంత దర్శనం బాగా జరిగిపోయింది. ఇప్పుడు తిరుపతి మీద ఉన్న జాపాలి ప్లేస్కి వచ్చాను. జాపాలి చాలా బాగుంటుంది. మీ ఆ జాపాలి మీతో పాటు షేర్ చేద్దామన్న వీడియో కూడా మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. వెనకాతలే ఉంది చూడండి, జాపాలి ముఖద్వారం. ఇదే జాపాలి ఎంట్రన్స్ చూడండి. ఎక్కడి నుంచి ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ దూరం నడాలి ఆ కొండల అడవుల్లోకి. అయినా సరే జనాలు ఎవరు అక్కడ ఆగట్లేదు. జనాలు అయితే గట్టిగా ఉన్నారు. స్టార్ట్ చేసాం ఎక్కడం. అంత వచ్చిన టీము చూస్తాం. ఎక్కుతున్నాం మీదకి. ఎంత దూరం వెళ్తాం. అయితే నేనైతే 3rd టైం రావడం ఇక్కడికి. చుట్టూ అడవి. చుట్టూ దట్టమైన అడవి. చాలా దట్టమైన అడవి. చూడండి, పావంతి వచ్చాం. పావంతి వచ్చేసరికి ఇక్కడ ఏదో అమ్ముతున్నారు వెజిటేబుల్స్, సారీ ఫ్రూట్స్. అవి ఎందుకంటే చాలామంది జాపాలి రారు, ఎందుకంటే చాలా దారి నుంచి చాలా లాంగ్ ఉంటుంది కదా అని చెప్పని. అంతేకాక మనం తిరుపతి వచ్చిన తర్వాత ఫ్యామిలీగా మేదన గుళ్ళోనే చూద్దామని చెప్పి అంటే నడిచినట్టు ఆవేశం వస్తుంది. వాళ్ళు కూడా జాపాలి అని చెప్పరు, ఎందుకంటే డ్రైవర్లు జాపాలి తీసుకొస్తే జాపాలిలో ఒక అరగంట అంతా వెయిట్ చేయాలా. ఇటు వెళ్ళడానికి ఒక అరగంట, అటు వెళ్ళడానికి ఒక అరగంటని మనకు జాపాలి చెప్పరు. పాప వినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం ఇవే చెప్తారు తప్ప జాపాలి చెప్పరు. ఎందుకంటే నడిచి వెళ్ళడానికి ఒక అరగంట, అక్కడ దర్శనం 10 నిమిషాలు, పావుగంట, మళ్ళీ నడిచి రావడానికి ఒక అరగంట కదా. డ్రైవర్లు టైం వేస్ట్ అవుతుందని చెప్పరు. కానీ తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే 100% జాపాలి ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అడవి మధ్యలో ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మంచి ఆంజనేయ స్వామి దర్శనం చాలా బాగుంటుంది. ఒకసారి వస్తే మళ్ళీ వాళ్ళ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. చూడండి, చుట్టూ అడివ. నడిచి మాట కూడా సమంగా రావట్లేదు. మా టీం కూడా అలసిపోయింది. చూడండి, కూర్చొని ఉంటుందిలేండి. దేవుడి భక్తి, దేవుడి శక్తి మనకు కావాలి అంటే ఆ మాత్రం నడిస్తే కానీ దొరకదు కదా. ఇక ఈయన కథ కొద్దిగా ఏజ్డ్, మా పాపారావు అలిసిపోతున్నాడు బేగా. ఆంజనేయ స్వామి శక్తి కావాలంటే మరి ఆ మాత్రం చేయాలి కదా. తిరుపతి ఎవరు వచ్చినా ఈ జాపాలి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా 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 బాగుంటుంది. ఇంకా మనం గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా అంత వేలో ఉన్నాం. గుడి దగ్గర వరకు మెల్లిగా అలా తీసుకెళ్ళి వీడియో షూట్ చేస్తాను. ఇంకో సేవ వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు. అంటే సేవ వాళ్ళకి కాదండి, సేవ వాళ్ళకి కొంత అవకాశం ఇస్తారు కదా, ఏదన్నా మీరు చెప్తే తీసుకోవడానికి. ప్రతి చోట మనకు కూడా కంప్లైంట్ బాక్స్ ఉంది. ఓకే ఓకే, చాలా చోట్ల ఉన్నాయి కంప్లైంట్ బాక్స్. అదే ఎందుకంటే చాలా లాంగ్ చూడండి. అదే ఇప్పుడు బాత్రూమ్ ఫెసిలిటీ అనేది లేదంట.
అంటే ఇప్పుడు ఒక ఆయన కూర్చొని అంటున్నాడు అనమాట బాత్రూమ్ కోసం అని. నాకు ఒక ఐడియా వచ్చింది, ఒకసారి మీకు కూడా చెప్తాం కదా అని చెప్పి. అంటే ఈ వాష్రూమ్ కోసం సేవ వాళ్ళకి కూడా చెప్పాం. అంటే ఒకవేళ వీలైతే మనకన్నా మన మాట కన్నా వాళ్ళ మాట తీసుకుంటారు కదా అని చెప్పేసి. అంటే ఒక ఆయన అంటున్నాడు మధ్యలో వాష్రూమ్ ఉంటే బాగుంది తమిళ్లో, వాష్రూమ్ ఇరిగాయి అని చెప్పేసి. కరెక్టే కదా, ఎంత లాంగ్ ఉన్నప్పుడు మన తిరుపతిగా ఇక్కడ కూడా వాష్రూమ్స్ అయి పెడితే మెయిన్ జెంట్స్ అనుకో ఏ చెట్టు పక్క వెళ్ళిపోతారు అనుకో, లేడీస్ కూడా చాలా ఇబ్బంది, చిన్నపిల్లలకి ఇబ్బంది. వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటే ఇటు సైడ్ బాగానే ఉంటుంది. అది చూడండి ఎంత కూల్గా ఉందో, చుట్టూ అడవి కదా. చూడండి ఎత్తడానికి అమ్ముతున్నారు. ఎంత అడవిలో చూడండి బతుకు తెరుగు. ఏటి వస్తుందో, ఏ పుట్టలో ఏ పాము వస్తుందో అయినా తెలియకుండా, తమ్ముడు ఏ పుట్టలో ఏ పాము వస్తుందో తెలియకుండా అయినా సరే వ్యాపారం. చూడండి ఎదురు బొమ్మలు ఒక్కొక్కటి 100 సంవత్సరాల చరిత్ర ఉంటాయి. ఆ చెట్లు కూడా చాలా లావు. చూడండి ఎదురు బొమ్మ చూడండి, ఒకటి చూపిస్తాను ఎంత లావు ఉన్నాయో. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. ఎక్కడ చూసినా కాషాయం జెండాలు, జై శ్రీరామ్ అని నినాదం భక్తులతో. తెలిసి దగ్గరికి వస్తుంటాం. అయితే నేను వీడియో ఆపి మధ్యలో తీస్తున్నాను, కంటిన్యూ తీయలేదు. నేనైతే 20 మినిట్స్ నుంచి అలా వాక్ చేస్తూనే ఉన్నాను. ఇంకా టెంపుల్ అయితే దగ్గర రాలేదు. అగో రెడ్ అండ్ వైట్ షేడ్స్ కనబడుతున్నాయి. అంటే టెంపుల్ దగ్గరికి వచ్చాము. మంచి కాదు ఇంత టెంపుల్ ఆవరణలో ఉన్నాం. అదే గుడి అయితే దగ్గర రాలేదు. గుడి అక్కడ చివరిలో ఉంది. వే టు జాపాలి అని అంజేసాం ఫోటో. చూడండి ఒక్కో చెట్టు ఎంత పొడవు ఉన్నాయి. చెట్లన్నీ చుట్టూ గొడుగుల్లాగా ఉన్నాయి. చాలా హెవీ ఫారెస్ట్. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. మొత్తం చెట్లన్నీ ఇటువైపు అటువైపు కలిపి గొడుగులాగా వచ్చాయి. సో ఏంటంటే నడిచిన వాళ్ళందరికీ చాలా చల్లగా నీడగా ఉన్నాయి. చుట్టూ ఎదురు బొమ్మలు, చాలా పెద్ద చెట్లు. మీరు జాపాలి ప్లాన్ చేసుకుంటే ఒక అడవిలో వచ్చినట్టు ఉంటుంది. దేవుడి దర్శనం కూడా బాగా అవుతుంది. ఫ్యామిలీతో ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఏంటంటే నెక్స్ట్ తిరుపతి వచ్చిన వాళ్ళు, నా వీడియో చూసిన వాళ్ళు అందరూ ప్లాన్ చేయండి. జాపాలి వచ్చాం గుడి దగ్గరికి. చూడండి చుట్టూ కాషాయం కనబడుతుందంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టే కదా. పాపం కూడా తల్లి. జై శ్రీరామ్. 2-3 మినిట్స్ ఒక ఆకాశగంగావని, ఇంకోటి పాప వినాశనం అవని, శిలాతోరణం అవని, ఏదైనా సరే మనం దిగగానే కొద్దిగా మహా అయితే ఒక 100 అడుగులు వేస్తే మనకి గుడి దగ్గరికి వచ్చేస్తాం. కానీ
మన జాపాలికి వచ్చేసరికి అలా కాదు, ఇదే జాపాలి గుడి. ఒక ఇంచుమించు మనం కొండ మీదకి ఒక 1/2 కిలోమీటర్ నడాలి. తర్వాత మళ్ళీ మెట్లు కాకుండా మళ్ళీ దారి ఉంటుంది, ఆ దారి కూడా ఒక 1/2 కిలోమీటర్ నడాలి. నడిచిన తర్వాత మనమైతే గుడికి వచ్చిన తర్వాత ఫుల్గా సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం, ఆ గుడి చూసి, గుడి ముందు ఒక పూలు, మరి ఇక్కడ స్నానానికి అవకాశం ఇస్తారో లేదో తెలీదు. ఇది గుడి ముందు అదే చూపించిన పూలు అన్న కదా కోనేరు. ఈ కోనేరులో మరి స్నానం చేయడానికి అయితే అవకాశం ఎవరు అనుకుంటున్నాను. ఎందుకంటే నీరు కూడా అంత శుభ్రంగా లేదు, ఉన్నట్టు చెప్పాలా అని. గుడి దగ్గర చూడండి, అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మారుమోగుతుంది. గుడి దగ్గరికి వచ్చేసరికి శివలింగం ఒకటి కనబడుతుంది చూడండి. ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రావి చెట్టు ఒకటి ఉంది, అలాగే గుడి ముందు చెట్టు ఉంది చూడండి. ఇక్కడ చెట్టుకి త్వరలోనే వినాయకుడి విగ్రహం లాగా వచ్చింది. నన్ను చూపిస్తాను, ట్రాక్టర్ అడ్డు వచ్చింది. వినాయకుడి విగ్రహం లాగా వచ్చింది. దానికి మొత్తం సింధూరం పూస్తారు. దానికి సింధూరం పూసి దండలే పెట్టుకుంటున్నారు. చాలా వింతగా కనబడుతుంది చూడడానికి, చాలా బాగుంది కూడా. అందరూ వచ్చి అక్కడే ఫోటోలు తీసుకొని అంతా చూస్తున్నారు అందరూ. ఇది ఇలా చూస్తే గుడి ఎంట్రన్స్ చూడండి. అది ఇంత ఎంత దట్టమైన అడవిలో కూడా జనాలందరూ విపరీతంగా ఉన్నారు చూడండి. చాలా జనాలు ఉన్నారు. మీకు ఒకసారి అలాగే ఈ గుడిలోనకి మనకు పంపించారు కదా, గుడి చుట్టూ ఒకసారి గుడి ప్రదర్శన చేసి ఒకసారి చూద్దాం. గుడి ప్రదర్శన కూడా చాలామంది చేస్తున్నారు. ఎక్కడ చూసినా కాషాయ రంగు, ఎరుపు ఎరుపు ఎరుపు. ఇక్కడ చూడండి, ఇగో దీని మీద కూడా మొత్తానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి ఉంది. కంప్లీట్గా అండి. గుడికి మాత్రం వస్తే ఫుల్గా సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే అడవి మధ్యలో ఉంది, అయినా సరే జనాలందరూ విపరీతంగా వస్తున్నారు. మనం లోన విగ్రహం, ఆంజనేయ విగ్రహం చూసినంటే మనకు కూడా అదో తెలియలేనంత ఒక సాటిస్ఫాక్షన్. ఇంక ఆంజనేయ స్వామి భక్తులకైతే మరీ తిరిగిలేదు. వాళ్ళు ఏంటంటే మాల్లో వేసి గుళ్ళో తిరుగుతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటే జాపాలి మరీ మంచిది. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అని కొన్ని పుస్తకాల్లో జాపాలి అని కూడా చెప్తున్నారు కదా చరిత్రలో. మీరు చూడండి ఇదంతా. ఇక్కడ చూడండి చాలామంది మొక్కుకుంటారేమో, వంటలు కూడా చేస్తున్నారు చూడండి. అదిగో ఇవన్నీ వంటలు చేసుకుంటున్నారు ఫ్యామిలీలతో వచ్చి. అంటే బహుశా మరి ఏమైనా మొక్కుకుంటారేమో, మొక్కుకొని వంటలు చేస్తారేమో మరి తెలియదు. చాలామంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ చూడండి. విపరీతమైన జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు గుడి దగ్గర. మనం వచ్చి వాష్రూమ్స్ లేవన్నాం కదా, గుడి దగ్గర అయితే వాష్రూమ్స్ ఉన్నాయండి. అదిగో అవే వాష్రూమ్ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. అంటే అడవిలో నేను చెప్తాను అనుకున్నాం కదా, ఇక్కడ అది కూడా ఇబ్బంది లేదు గుడి దగ్గర. జనాలు అయితే గట్టిగా ఉన్నారండి. ఇది మీకు ఫుల్ లెంత్ వీడియో జాపాలికి. నెక్స్ట్ వచ్చినప్పుడు తిరుపతి వస్తే జాపాలి ప్లాన్ చేయండి. డ్రైవర్లు కూడా మీకు చెప్పరు, అంటే జాపాలి ప్లేస్ మీకు చెప్పరు. చాలామంది తెలిస్తేనే వస్తారు. ఎందుకంటే డ్రైవర్లకి టైం వేస్ట్ అవుతుంది, 1 గంటన్నర 2 గంటలు అని చెప్పి చెప్పరు, ఆకాశంగా అయ్యి చెప్తారు. కానీ జాపాలి వచ్చినప్పుడు జాపాలి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అడ్డం ఉంటుందని చెప్పి డ్రైవర్లు చెప్పరు.
జాపాలి ప్లాన్ చేస్తే మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఒక అడవిలో ఒక గుడిలో వచ్చి అడవిలో ఉన్న గుడిలోకి వచ్చినట్టు ఉంటుంది. ఫారెస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఉంటుంది. చాలా వింతగా ఉంటుంది. ఇలాట నేను ఎక్కడికన్నా వెళ్ళి చిన్న చిన్న వీడియోలు రికార్డ్ చేయాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.